సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడే చామల కిరణ్ గారు చెప్పినట్టు ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మైనారిటీస్ కు సబ్జెక్ట్ విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ కు 10 సంవత్సరాల్లో ఎలా 4-5 తర్వాత 4% రిజర్వేషన్ ద్వారా దాదాపు 20 లక్షల విద్యార్థులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్లో డాక్టర్స్ ఇంజనీర్స్ ఎంబీఏ ఎంసీఏ చేస్తూ 6 మెడికల్ కాలేజ్ ఇచ్చిన మా 10 సంవత్సరాల్లో ముస్లిమ్స్కే 6 మెడికల్ కాలేజెస్, అలాగే ఇంజనీరింగ్ లో 55 ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో. దానివల్లనే ఇలా విద్యార్థులు లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు. లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో తెలంగాణలో 936 విద్యార్థులు 936 స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ దొరికింది. ఆంధ్రాలో 600 విద్యార్థులకు టోటల్ 1500 విద్యార్థులు కేటగిరీ ఏ అంటే ఫీజు లేకుండా గవర్నమెంట్ డబ్బులతో ఇలా డాక్టర్స్ ఇంజనీర్స్ అవుతున్నారంటే 4% ముస్లిం రిజర్వేషన్ కోటా కాంగ్రెస్ ఇచ్చిన కోటాతోనే ఈరోజు డాక్టర్స్ ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు. భారతదేశంలో కేవలం 400 డాక్టర్సే, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిస్తే ఇలా 1500 మంది డాక్టర్స్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఇంకా కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే అభివృద్ధి అంటే కాంగ్రెస్ ఏముంది చూపించినాం, కానీ టిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వాగ్దానం 12% ముస్లిం రిజర్వేషన్ అన్నారు. అది ఇప్పటి వరకు అత్తాలేదు పత్తాలేదు 12 లేదు. 12 అయితే పోనీ ఈ 4% రిజర్వేషన్ కు సుప్రీంకోర్టులో ఫైట్ చేసేందుకు కూడా సిద్ధంగా లేరు. ఈ గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తుంది. ఎట్లయినా ఈ రిజర్వేషన్ పోతేనే బాగుంటుంది. ఆల్రెడీ మోదీ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కర్ణాటక ఎలక్షన్ అయిన నెక్స్ట్ డేనే వచ్చి చెప్పినారు, हम तेलंगाना और आंध्रा का जो 4% मुस्लिम रिजर्वेशन कोटा है उसको हम समाप्त कर देंगे అని అన్నాడు. కానీ నేను చూసినాను ఒక దినం కేసీఆర్ గారు చెప్తారేమో నువ్వెవడరా భయ సమాప్తి చేసేందుకు, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ డిసిషన్, ఇది మా రాష్ట్ర ప్రివ్యూలో వస్తుంది. కానీ ఆయనకి దమ్ము లేదు, ఆయన మాట్లాడలేదు. మా ఎంఐఎం పార్టీ బెరిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడతాను కానీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. మళ్ళీ లాస్ట్ నెక్స్ట్ డే కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడుకొని దీన్ని రియాక్ట్ చేస్తూ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మీకు ఎలాంటి అధికారం లేదు ఈ రిజర్వేషన్ సమాప్తి చేయాలని. ఎందుకు లేదంటే ఈ కేసు 17 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు దగ్గర కాన్స్టిట్యూషన్ బెంచ్ వద్ద స్టేలో ఉంది. ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ బెంచ్ దగ్గర ఉంది కాబట్టి అప్పటి వరకు మీరు ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వరాదు. మేము చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేస్తామన్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేసినాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే తుషార్ మెహతా సాలిటరీ జనరల్ కు పిలిచి అడిగినారు, హోం మంత్రి గారు పబ్లిక్ మీటింగ్ లోనే డిసిషన్స్ ఇస్తున్నారా, ఇవాళ రేపు మారిపోయిందా చట్టం, ఈ సుప్రీం కోర్ట్స్ ఈ హైకోర్ట్స్ ఎందుకు మీరే జడ్జిమెంట్ చెప్తా అంటే ఆయన ఎడుకడి అన్నారు, మా అమిత్ షా గారు చెప్పలేదని ఇండైరెక్ట్ గా అపాలజీ తిరిగా అడిగిన విషయం మీకు తెలుసు. కాబట్టి ముస్లింస్ కు ఏ వాగ్దానాలు చేసినారు, ఎగ్జాంపుల్ గా 12% రాలే, హౌసింగ్ లో ముస్లింస్ కు కోటా రాలే, దాంతో సహా అజ్మేర్ షరీఫ్ లో అక్కడ మన బ్రబాద్ కడతా అన్నారు, కట్టలేదు. తర్వాత ముస్లిం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అన్నారు, ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ అన్నారు, కాలేదు. అన్ని సెంటర్స్ అయినాయి కానీ కాలేదు. దాంతో సహా దర్గా హజరత్ జహాంగీర్ పీరా దగ్గర 100 ఎకరాల కాంప్లెక్స్ కడతాన్నారు, కట్టలేదు. ఏ ఒక్క వాగ్దానం కూడా కాకుండా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో 55లో 6 ఉన్నాయి, మిగిలిన అన్ని బంద్ అయిపోయినాయి.
ఇంజనీరింగ్ కాలేజెస్. కొత్త ఒక్క ముస్లిం మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ ఖతం పట్టేసినారు. 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మైనార్టీ విద్యార్థులు బ్యాక్అవుట్ అయిపోతున్నారు. అయ్యే ఫీజే గవర్నమెంట్ ఇస్తలేదు, కాలేజ్ వాడు ఫీజు కట్టే వరకు సర్టిఫికెట్స్ ఇవ్వని వాళ్ళు చెప్తున్నారు. అలాంటి టైంలో ఈ రాష్ట్రంలో మైనారిటీస్కు అభివృద్ధి అనే శూన్యం. కాబట్టి కేసీఆర్కు ఎలాంటి హక్కు లేదు మైనారిటీ దగ్గర పోయి ఓటు అడిగేది. మైనారిటీ గురించి అభివృద్ధి విషయంలో 9 సంవత్సరాల్లో 2 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు అన్ఎంప్లాయ్మెంట్ యూత్. ఒకసారి 1,64,000, రెండోసారి 2 లక్షల చిల్లర అప్లికేషన్లు వచ్చినాయి. కానీ స్క్రూటినీ చేయలేదు, డబ్బులు లేదు. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నదని లక్ష రూపాయలని కొంతగా ఈ 9.5 సంవత్సరాల్లో 2 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు. కానీ 2 సార్లు ఒకసారి కూడా అప్లికేషన్ స్క్రూటినీ కాలే. అది వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు జీరో అభివృద్ధి, జీరో. బడ్జెట్ చూపిస్తున్నారు, ఓన్లీ 40% ఖర్చు పెడుతున్నారు. దీని విషయం మీద తర్వాత నేను డిబేట్ చేస్తాను. మరి దాంతో సహా ఈ గవర్నమెంట్ టోటల్ 10 సంవత్సరాల్లో ముస్లిమ్స్కు అండ్ క్రిస్టియన్స్కు టోటల్ నెగ్లెక్ట్ చేసింది. ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో అన్ని రంగాల్లో బ్యాక్ అయిపోయినారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కొన్ని మా ఎలక్షన్ మేనిఫెస్టో గురించి మీకు అందరికీ తెలుసు. శ్రీ రాహుల్ గాంధీ గారు వచ్చి మా రైతు డిక్లరేషన్ చేసినారు వరంగల్లో. తర్వాత ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ చేసినారు. అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారు 17 సెప్టెంబర్ నాడు డిక్లరేషన్ ఆర్ ప్రామిసెస్ గ్యారంటీస్, ఇది గ్యారంటీస్ 100 డేస్లో కంప్లీట్ చేస్తామని గ్యారంటీస్ ఇచ్చిన విషయం కూడా తెలుసు. దాంతోనే సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు మేనిఫెస్టోలో బ్యాక్వర్డ్కు ఏం పెట్టాలా దానికి ఒక కమిటీ చేసినారు. అలాగే మైనారిటీస్కు, ముస్లిం అండ్ క్రిస్టియన్స్ ఇక్కడ ఉన్న మైనారిటీస్కు వాళ్ళ అభివృద్ధి గురించి మైనారిటీ మన మేనిఫెస్టోలో మీ ఒక సబ్ కమిటీగా మైనారిటీ డ్రాఫ్ట్ డిక్లరేషన్ కమిటీ వేసినారు. దానికి చైర్మన్గా నేనున్నాను. దానికి జఫర్ జావీద్ గారు మెంబర్గా ఉన్నారు. అలాగే ఖుస్రో పాషా గారు కన్వీనర్గా ఉన్నారు. ఖుస్రో పాషా గారు మన కాజీపేట్ దర్గా మెంబర్గా ఉన్నారు. మిగిలిన కొంతమంది మెంబర్స్ ఉన్నారు. దాని విషయంలో కూడా మేము డ్రాఫ్ట్కు తయారు చేసుకున్నాము. దాంట్లో ముఖ్యంగా మా రికమెండేషన్స్లో కొన్ని రికమెండేషన్ మీ దృష్టికి తీసుకొచ్చి ఏఐసిసి మన పిసిసి ప్రెసిడెంట్ గారికి మరియు ఏఐసిసి ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయబోతున్నాము. దానికి త్వరలో మైనారిటీ డిక్లరేషన్ రాబోతున్నది. ఆ మైనారిటీ డిక్లరేషన్ నేషనల్ లెవెల్లో డిక్లేర్ చేయాలని మేము రిక్వెస్ట్ కూడా పెట్టాము. ఐదర్ రాహుల్ గాంధీ గారు ఆర్ ప్రియాంక గాంధీ గారు వాళ్ళతోని ఈ డిక్లరేషన్ బీసీతో సహా మైనారిటీ డిక్లరేషన్ కూడా పెట్టినాం. దాంట్లో ముఖ్యంగా మా ప్రపోజల్ నెంబర్ 1 మైనారిటీ సబ్ ప్లాన్. ఎలా ఎస్సీ ఎస్టీకు సబ్ ప్లాన్ ఉందో మైనారిటీకి ఒక సబ్ ప్లాన్ పెట్టాలా. ఆ సబ్ ప్లాన్లో ఒక బడ్జెట్, ఆ బడ్జెట్లో ఈ సబ్ ప్లాన్లో స్పెషాలిటీ ఏముంది అంటే బడ్జెట్ ఏ గవర్నమెంట్ అన్నా చూపించేస్తుంది 3,000 కోట్లు బడ్జెట్, కానీ ఎక్స్పెండిచర్ అయ్యేది 1,000 crores, 2,000 crore బర్ఖాస్. మళ్ళా కొత్త బడ్జెట్లు మళ్ళా 3,500 కోట్లు అంటారు. మళ్ళీ అదే అంతే. కానీ సబ్ ప్లాన్ పెట్టిన తర్వాత గ్యారంటీ అయిపోతుంది. ఒకవేళ ఆ సంవత్సరంలో మనం అలాట్ చేసిన డబ్బు ఎంత ఉన్నదో ఖర్చు కాకుంటే క్యారీ ఫార్వర్డ్ అంటారు. అంటే నెక్స్ట్ డౌన్లో ఆటోమేటిక్ మిగిలిన డబ్బు ఈ బడ్జెట్ 2 కలుస్తాయి. దానికి సబ్ ప్లాన్ అంటారు. దాంతో సహా వెల్ఫేర్ ఆఫ్ ది ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళకు రికమెండేషన్ చేయాలని ఆ సబ్ ప్లాన్లో తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్ ప్లాన్లో చాలా స్కీమ్స్ పెట్టి డెవలప్ చేస్తాం. దానికి ఫైనాన్షియల్గా మా రికమెండేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్కి పెట్టినాం మేనిఫెస్టోలో. ఫస్ట్ బడ్జెట్ 5,000 crores, 5,000 కోట్ల రూపాయల మైనారిటీ బడ్జెట్ పెట్టాలా. దాంట్లో 5,000 crores మరి అయితే తర్వాత దాంట్లో
అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎంత, ఉమెన్ డెవలప్మెంట్కు ఎంత, అవి అన్నీ కూడా మార్క్ చేస్తారు. అలా ఒక్కొక్క ఎకనామిక్ డెవలప్మెంట్స్ గురించి ఒక తర్వాత చేస్తారు. ఇప్పుడు అయితే 5,000 సబ్ ప్లాన్ 5,000 crore, దాంతో సహా ముస్లిం రిజర్వేషన్ 4% నడుస్తుందో దాన్ని మేము లీగల్లీగా ఫుల్ ఫిట్గా సుప్రీంకోర్టులో ఆల్రెడీ నేను ఒక పార్టీగా ప్రైవేట్గా నేను ఉన్నాను, జఫర్ జావీద్ గారు ఉన్నారు. మరి మేమందరం కూడా ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఆ 4% రిజర్వేషన్ సుప్రీంకి ఏం కాకుండా మరి అవసరం ఉంటే లీగల్గా ఎక్కడన్నా మా బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ పెంచేటప్పుడు దీని విషయంలో రిజర్వేషన్ పెంచాలా అని లీగల్గా ఒపీనియన్ మీద పోతుంది. కానీ ఇప్పుడు మాత్రం 4%కి ఫుల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా లీగల్ సుప్రీంకోర్టు వరకు మేము ప్రొటెక్షన్గా ఉంటాం. దాంతో సహా ఇమామ్స్, మౌజన్స్ అండ్ దర్గా ఖుద్దామ్స్, ఆ దర్గాలో వీళ్ళని కూడా ఖాదిమ్స్కి అయితే లేదు, ప్రస్తుతం అయితే ఇమామ్ और మౌజన్కు ఉంది. కానీ ఇప్పుడు మేము ఇమామ్కు 10,000 రూపాయలు చేస్తున్నాము, అలాగే మౌజన్స్కు 8,000, మరి ఖాదిమ్స్కు కూడా 10,000 రూపాయలు. ఖాదిమ్ దర్గాలో ఉన్న ఖాదిమ్స్కు కూడా 10,000 రూపీస్ ఇవ్వాలని మా సబ్ కమిటీ, డిక్లరేషన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీకు రికమెండ్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే 6 గ్యారంటీ స్కీమ్లో ఉంది, కానీ దాన్ని మా మేనిఫెస్టోలో కూడా పెట్టినాము. ఏంటంటే బిలో పవర్టీ వాళ్ళకి హౌస్లెస్ ఎవరున్నా, ఇల్లు లేని వాళ్ళు ఎవరు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరున్నా వాళ్ళకందరికీ 5 లక్షల రూపాయలు, 5 लाख रुपए वो जिसको बेघर लोग हैं उनको अपने जगह खाली है, ఎక్కడ స్థలం ఉన్నదో అక్కడ మేము 5 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు ఇల్లు కట్టుకోండి. ఒకవేళ స్థలం లేని చోట మేము అక్కడ ఎక్కడ ప్లాటింగ్స్ ల్యాండ్స్ నుంచి కొనుగోలు చేసి పర్సంటేజ్ వైజ్గా అర్బన్ ఏరియా అయితే 12%, రూరల్ ఏరియా అయితే 9% ప్రకారంగా ముస్లిమ్స్ ఏరియా కాకుండా ప్రతి చోట ఆల్ మున్సిపాలిటీస్ అర్బన్ ఏరియా అండ్ ఆర్ రూరల్ ఏరియాలో 9% అండ్ 12%తో వాళ్ళను కూడా ఈ జియో ఆల్రెడీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జియో, కానీ కేసీఆర్ గారు ఆ జియో ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఒక ముస్లిమ్స్కు కూడా క్రిస్టియన్ మైనారిటీస్ కూడా 0%గా అలాట్మెంట్ ఆఫ్ హౌసెస్లో లేదు. అది మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా వాళ్ళను हाउसिंग जिसको मकान नहीं है उन लोगों को मकान बनाने के लिए 5 लाख रुपए देंगे, और अगर जमीन नहीं है उसके लिए भी हम कोशिश करेंगे कि जमीन वालों को भी देंगे. दान तरवाता महालक्ष्मी स्कीम में सब मजहब के लोगों को, चाहे मुस्लिम हो, क्रिश्चियंस हो, सिख हो, हिंदू हो, कोई भी मजहब का होने दो, लफ्ज खातून ఎవరు మహిళలు ఉన్నారో వాళ్ళకు 2,500 చొప్పున పెళ్లి అయిన ప్రతి ఒక్క మహిళకు మేము 58 సంవత్సరాల లోపల ప్రతి మహిళకు ఫస్ట్ డేట్ రాగానే 2,500 చొప్పున ఆ మహిళలకు పెన్షన్ సరిగా వాళ్లకు ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతుంది. మొత్తం రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉన్నా ఎలిజిబుల్ వాళ్ళకి అందరికి ఇస్తాం. దాంతో సహా 4,000 రూపాయలు మహిళలకు కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, ఒంటరి మహిళ కానీ, बेवा हो, हाँ, दांतो सहा मरी 500 रुपीस के गैस सिलेंडर्स अंदर की सबके लिए है. वालिहाज मजहब व मिल्लत जितने लोग हैं सबके लिए है कि 500 रुपए में गैस सिलेंडर, इसमें बीपीएल बोल के नहीं है, सबके लिए है. उसके साथ साथ आपका बीपीएल ये गैस सिलेंडर हमारे बहनों के लिए, चाहे कोई भी एज का हो, वो बहन जो है सो बगैर टिकट के मुफ्त में, टिकट लेकुंडा अन्नी ఏ బస్సులో అయినా గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం కొడుకు దగ్గర కాలేజ్కి పోయి రావచ్చు. తెలంగాణలో ఎక్కడన్నా టికెట్ లేకుండా ఫ్రీగా రెస్పెక్ట్గా ట్రావెల్ చేసే అవకాశాల్లో అందరికీ ఉంది. తమామ్ హే, కర్ణాటకలో వెరీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇక్కడ కూడా
తెలంగాణలో గవర్నమెంట్ రాగానే మరి ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతాం. 200 యూనిట్, ఎందుకంటే సలం ఏరియాలో ముస్లిమ్స్ ఎక్కువ సలం ఏరియాలో ఉంటారు, వాళ్ళను 200 యూనిట్ పవర్ ఫ్రీ కరెంట్ ఇవ్వబోతున్నాం. 200 యూనిట్లో ఎంత అంటే ఒక ఫ్యాన్ వస్తుంది, ఒక ట్యూబ్లైట్ వస్తుంది, ఒక బల్బ్ వస్తుంది, ఒక టీవీ వస్తుంది. దీంట్లో సరిపెట్టుకుంటే 200 యూనిట్ వరకు ఫ్రీ కరెంట్తో अंदर अर्बन ला उन्ना अन्य मतालक मुस्लिम्स भी है, हिंदूज भी है, सबके लिए वो 200 यूनिट करंट, उसमें भी सबको सहूलत मिलेंगी. और भी जो माइनॉरिटी का जो उसका मैनिफेस्टो आएगा उसमें और भी सराहत की जाएगी. हमने मोटी मोटी बात बोली है आपको, 5,000 కోట్లు बजट एंड सब प्लान दांतो सहा हाउसले जिसको मकान नहीं है उनको मकान और 200 यूनिट करंट फ्री और 2,500 रुपये खातून को पेंशन और 4,000 रुपये का ओल्ड एज पेंशन और इमाम मौजन साहब के 10,000, 8,000 और खादिमीन को. और उसके साथ साथ इंपॉर्टेंट है, आबादी बढ़ रही है, పెరుగుతుంది, కానీ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కు ఎక్కడ గ్రేవ్ యార్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఉన్న గ్రేవ్ యార్డ్స్ కబ్జా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఎక్కడ ఏ ఊర్లో ఏ అర్బన్ ఏరియాలో గ్రేవ్ యార్డ్స్ లేవో ముస్లిం అండ్ క్రిస్టియన్స్ కు వాళ్ళు గ్రేవ్ యార్డ్స్ ఇస్తాం ల్యాండ్. దాని తర్వాత ఉన్న గ్రేవ్ యార్డ్స్ కు ప్రొటెక్షన్ చేస్తాం, దాన్ని కంపౌండ్ వాల్ కానీ గేట్స్ పెట్టి ప్రొటెక్షన్ చేస్తాం. ఒకవేళ లీగల్ కేసులు ఉంటే గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు ద్వారా కానీ లేకుంటే గవర్నమెంట్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా లీగల్గా వాళ్ళ కేసు మేమే గవర్నమెంట్ కొట్లాడతాం, లేకుంటే వాళ్ళు కొట్లాడే వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఆ భూమిని ప్రొటెక్షన్ చేసి రాబోయే దినాల్లో ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకు న్యూ ల్యాండ్స్ ఇస్తాం, కొత్త భూములు ఇస్తాం, ఉన్నదానికి కాపాడుతాం. కేసెస్లో ఎక్కడన్నా లీగల్ సపోర్ట్ కావాలంటే కూడా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు లీగల్ సపోర్ట్ కూడా ఇస్తాం. మనకు తెలుసు 3 సీజన్లు వస్తాయి, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. ఈ కాలం ఏముంది, ఎలక్షన్ కాలం. ఎలక్షన్లో రాత్రికి ఒకదంట అవుతారు, పొద్దున్న ఒక పార్టీలో మారుస్తూ ఉంటారు. ఆ పోయే వాళ్లకు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన, 24 సంవత్సరాలు ఈ పార్టీలో సేవ చేసిన అంటున్నారు. ఆ సేవలు ఎంతమంది ముస్లిమ్స్కి ఇచ్చినారు? ఆయన ఎవరిని రికమెండ్ చేసినాడు? వంశీ గారికి టికెట్ రాలేదని, విష్ణు గారికి, శ్రీకాంత్ గారికి అని అన్నారు, కానీ ఒక ముస్లిం విషయంలో ఆయన మాట్లాడలేదు. ఆయనకు నైతిక హక్కు కూడా లేదు చెప్పేది. ఆల్రెడీ మలక్పేట్లో ఒక ముస్లింకి ఇచ్చినారు, మా నాంపల్లిలో ఫెరోజ్ ఖాన్కి ఇచ్చినారు, జూబ్లీస్లో అజరుద్దీన్కి ఇచ్చినారు. ఇంకా కొన్ని సీట్లు ఇంకా ప్రకటనలో ఉన్నాయి, ఇంకా కొన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫైనల్ మా లాస్ట్ సీట్ వచ్చే వరకు కంఫర్టబుల్ ముస్లిమ్స్కు రిప్రజెంటేషన్ ఉంటుంది. लास्ट टाइम लो मा मीदा आरोपणालु उंटुंडे, आप लोग हारने के सीटें ओल्ड सिटी में सीटें इट्ला इच्ची फिगर्स निंपुకుంటారు. ఈసారి అట్లా కాకుండా పర్ఫెక్ట్ గా గెలిచే అవకాశాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ మనం కాంపిటీషన్ ఫైట్ ఇవ్వగలుగుతామో అక్కడ చోటనే సీట్స్ ఇస్తున్నాము. ఇక నిన్న రాహుల్ గాంధీ గారే చెప్పినారు, స్క్రీనింగ్ మా ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ పోస్ట్పోన్ చేసి ప్రియాంక గాంధీ రావాల్సిన మీటింగ్కు ఆమె హెల్త్ ప్రకారంగా రాలేనందుకు నేనే వచ్చినానని డైరెక్ట్గా చెప్పినారు. కాబట్టి ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు నేను రావడం కూడా 10 నిమిషాలు లేట్, ఎందుకంటే ఆయన కల్వకుర్తి అండ్ జడ్చల్లా అండ్ షాద్నగర్ 3 సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన ఢిల్లీకి పోయినాక బహుశా రేపెల్లుండిలో ఆల్ 19 పెండింగ్ సీట్స్ క్లియర్ అయిపోతాయి. భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు, అసదుద్దీన్ అనగానే బీజేపీ బీ టీం అని అందరికీ తెలుసు. ఇక ఆయన మా మీద చెప్తే ఎట్లా, ఆకాశం మీద आसमान पे थूके तो थूक हम पे गिरता, आसमान को कुछ भी नहीं होता. ये कांग्रेस पार्टी है. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎప్పుడు కూడా మేము సెక్యులర్ పార్టీస్తో ఉండి ప్రభుత్వాల గురించి బీజేపీతోని ఎక్కడ చేతులు కలపలేదు. ఆర్ఎస్ఎస్తో మా సిద్ధాంతాలను బట్టి ఎప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇది మా చరిత్ర. ఇక ఎవడో వచ్చి ఏళ్ళు చూపిస్తే ఇక మేము జవాబు ఇయ్యం. ये हमारी तारीख है. हमने कभी कम्युनल पार्टियों से माहिदा नहीं किया.
हमने कभी आरएसएस के सिद्धांतों के साथ माहिदा नहीं किया, चाहे सरकार आओ या मत आओ, लेकिन हमारा सिद्धांत सेकुलरिज्म है और महात्मा गांधी के बताए हुए रास्ते पे कांग्रेस पार्टी अभी भी चल रही है। सबसे ओल्डेस्ट पार्टी, 140 साल पार्टी है। आपका प्रश्न हमारे माइनॉरिटी चेयरमैन अब्दुल्ला सुहेल के बारे में था कि वो प्रोटेस्ट करके चले गए। हमारे के इतने सीट दिए और देने वाले हैं, उन्हें जो पार्टी में ज्वाइन करे वो पार्टी में एक ही मुस्लिम की सीट दिए, तो एक्चुअल रीजन क्या है आप सोचो कि जहां पे 5-6 सीट दे दी है वो पार्टी कुछ छोड़ रही प्रोटेस्ट में और ज्वाइन कर रहे हैं जहां पे एक सीट दी है बोधन का। और आप जो रेवंत रेड्डी जी का बोले, कांग्रेस पार्टी एक पार्टी है। आप 1925 में जब आरएसएस फॉर्म हुई, जब से लेके आज तक हमारा जो ट्रैक रिकॉर्ड देखो आप, यानी ममता बनर्जी भी बीजेपी के साथ जो है कोलेशन में थे, डीएमके भी था, सीपीएम सीपीआई भी कोलेशन में जो है था सेंट्रल गवर्नमेंट में। एक पार्टी जो आज तक ना हाथ मिलाई ना भविष्य में कभी हाथ मिलाएगी, वो है इंडियन नेशनल कांग्रेस। तो जो है हमारा ये चरित्र है, ये ट्रैक रिकॉर्ड है। अगर आप समझते हैं कि जो हम रेवंत जी को जो है आरएसएस के हैं, आरएसएस के आदमी को प्रेसिडेंट बनाए, तो ये चरित्र, ये रिकॉर्ड के ऊपर, ट्रैक रिकॉर्ड के ऊपर आप खुद निर्णय करो। नहीं, शुक्रिया। आप जो जिस तरह इशारा करें, अब एमआईएम के टिकट भी अनाउंसमेंट नहीं हुए अभी। नहीं, बात बोल रहा हूं, कई जमातें अपने अपने मौके से कुछ समझ के डिक्लेयर करते जा रहे हैं। हमारे पास 119 में 100 सीटें अनाउंस हो गए, 19 सीटें शायद कल या परसों में अनाउंस हो जाएंगे। आप हमारे बारे में चिंता करें, उसका बहुत बहुत शुक्रिया, धन्यवाद। अब मैं आपके सामने टेबल पे बैठा हुआ हूँ। माइनॉरिटी डिक्लेरेशन सब ड्राफ्ट कमेटी बनी, चेयरमैन, ठीक है, अभी मैं चेयरमैन की हैसियत से यहाँ बैठा हुआ हूँ। देखो, आपका पहला सवाल कि ऐसा कुछ नहीं है, मैं अब चेयरमैन की हैसियत से आप लोगों से मुखातिब हूँ। मैं ये ड्राफ्ट माइनॉरिटी कमेटी का चेयरमैन अल्हम्दुलिल्लाह कांग्रेस पार्टी ने मुझे बनाई है, नंबर 1। नंबर 2, दूसरा सवाल कि केसीआर को भी पूछिए आप कि 119 सीटों में केसीआर एक माइनॉरिटी, शब्बीर अली जो रिजर्वेशन लाया तेलंगाना लाने में, केसीआर की बहुत मदद किया। केसीआर दवाखाने में थे तो शब्बीर को बचाओ मेरे को, कि रो के मेरा हाथ पकड़े। वो मेरा कंट्रीब्यूशन क्या है, केसीआर खुद असेंबली में बोले कि शब्बीर भाई ने पर्दे के पीछे तेलंगाना लाने में बहुत बड़ी हमारी सहायता की है। ये ऑन रिकॉर्ड काउंसिल और असेंबली में है। उसके बाद वो शख्स को 119 सीटों में कोई भी नहीं मिला, एक शब्बीर ही मिला कामारेड्डी में आके कॉन्टेस्ट करने के लिए। क्यों नहीं गोशा महल, क्यों नहीं राजा सिंह? क्या वहां नहीं खड़ सकता केसीआर जाके? उनको नहीं आ रहा सब बोल रहे ना, हम 119 में जहां चाहे हम खड़े रह के जिताएंगे उनका बेटे। कल केटीआर साहब बोल रहे हैं कि रामाराव साहब हम 119 में, हम तो जाओ ना, आपकी हिम्मत, आपकी दाद देखेंगे कि कितने आप बीजेपी के तो दुश्मन है या दोस्त है। हमको मालूम है कि आप बीजेपी की बी टीम है, उसीलिए आप राजा सिंह जो हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के खिलाफ बोला, उसके बाद उसके सामने ठहरने की किसी की हिम्मत नहीं है, उनकी गुड़गी खुल जा रही, समझ जाओ।